ఆదిలాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్ సీతారాం ఏదైతే సేవా సంకల్పం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది, అదేవిధంగా అందరినీ కదిలిస్తుంది. ముఖ్యంగా తన ఆటోను సీతారాం ఆటోను ఏదైతే ఒక అంబులెన్స్గా మార్చుకొని ఎవరైతే నిరుపేదలు ఉంటారో ఆ నిరుపేదలందరికీ కూడా ప్రతి నిత్యం ఆసుపత్రికి వెళ్ళే గర్భిణీ మహిళలు కానీ అందులు కానీ అదేవిధంగా వికలాంగులకి అనా పైసా తీసుకోకుండా సర్కార్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అన్న, మీరు ఎందుకు ఈ గర్భిణీ మహిళలను కానీ అదేవిధంగా అందుల్ని కానీ ఫ్రీగా ఎందుకు తరలిస్తున్నారు? ఇది సేవాభావంతోనే అన్న. ఎందుకంటే సమయానికి ఆడవాళ్ళకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ సేవ చేస్తున్నాను. మరి యువకులకు కూడా మెసేజ్ ఇవ్వడానికే ఇది సేవాభావంతో నడవాలనే ఆశతోటే నేను సేవా కార్యక్రమం నడుపుతున్నాను. అంటే ప్రధానంగా ఈ సేవతోని ఎన్నేళ్ళుగా చేస్తున్నారు? ముఖ్యంగా ఎంతమంది ప్రాణాలు కాపాడారు? నేను గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఎందుకంటే సమయానికి మనము మానవులు కాబట్టి మాధవ సేవ ఉద్దేశంతో ఈ సేవ నేను చేస్తున్నాను. అంటే ప్రధానంగా మీరు ఆటో డ్రైవరు, మీ కుటుంబం కూడా అంతంత మాత్రమే ఉంది, మీరు రాజులు కాదు, అదేవిధంగా ఎవరైతే తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తులు లేవు. ఇలాంటి నేపథ్యంలో ఉచితంగా ఏదైతే సేవ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ సేవ నేను ఎందుకంటే ఈ సేవ చేయడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది సార్. ఈ సేవ చేయడంలో నాకు ఆశ, ఇదే చేయాలన్న ఆలోచన. అంటే ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అంటేనే అధిక ఛార్జీలు తీసుకుంటారు. ముఖ్యంగా అర్ధరాత్రి పూట ఎవరైనా వస్తే ఇంకా అధికంగా రాత్రిపూట అడిషనల్గా ఛార్జీలు వేస్తారు. ఆ ఛార్జీలు వేసి ఏదైతే దోపిడీ చేస్తారనే ఒక పేరుంది. అలాంటిది మీరు అనా పైసా ఛార్జీ లేకుండా అర్ధరాత్రి పూట ఆపదలో ఉన్న వాళ్ళకి ఆపద్ బాంధవుడుగా నిలుస్తున్నారు, ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇది నా సేవ. నేను ఒక మార్గంలో నడుస్తున్నాను. ఎందుకంటే ఈ సేవ చేయడం నాకు ఆనందం ఉన్నది. ఆనందం కోసం ఈ సేవ చేస్తున్నాను. సేవ చేసి గర్భిణీ స్త్రీలు ఎవరైతే డెలివరీ కోసము ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి గుడియత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వరకు చేర్పించడం నా ఆశ. ఎందుకంటే వాళ్ళు భూమిపైన వచ్చే ప్రతి పిల్లవాడికి నేను ఆదుకోవాలనే ఆలోచనతోటి ఈ సేవ చేస్తున్నాను. అంటే గర్భిణీ మహిళల్ని తరలిస్తున్నారు, అందుల్ని తరలిస్తున్నారు, వికలాంగుల్ని తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతమందికి సేవ చేశారు ఈ విధంగా? ఇప్పటి వరకు అయితే చాలామందికి చేసినాను. ఇంకా ముందు మంచి ఆలోచనలతో ఇంకా మంచి సేవలు చేయాలని ఆలోచనతున్నాను.